ఆర్ సంథింగ్ కెన్ బి పర్ఫార్మ్. అదొకటి. మేబీ ప్లకార్డ్స్ అవసరం తయారు చేసుకున్నాము. ప్లకార్డ్స్ వేరియస్ ఈవెంట్స్ షోకేసింగ్, మనం ఫ్యాన్సీ డ్రెస్లో వేరియస్ గెటప్స్ వేసుకొని కూడా చేయొచ్చు. రుద్రమదేవి కానీ మదర్ తెరిసా కానీ ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో చేయొచ్చు. ఐ రిక్వెస్ట్ విష్ణు కాలేజ్ నుంచి ఆల్రెడీ ఇది ప్లాన్ చేస్తున్నారు కలెక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. అక్కడ క్యాన్సిల్ అయింది కాబట్టి ఈవెంట్, అదే ఈవెంట్ని కొంతవరకు ఇక్కడ మనం కంటిన్యూ చేసుకోవచ్చు. సో మీరు ఇంకా డిఫరెంట్ ఐడియాస్ ఎవరైనా కూడా ఆల్ ది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కెన్ కాంట్రిబ్యూట్. సో ఆ ర్యాలీలో ఇది జరుగుతుంది. మీడియా కూడా ఎక్స్చేంజ్ కవరేజ్, అట్ ద సేమ్ టైం డ్రింకింగ్ వాటర్ అంటారు. ఎందుకంటే సమ్మర్ వస్తుంది కాబట్టి కొంత ఇష్యూ లేకుండా ప్రతి 50 మీటర్స్కో 100 మీటర్స్కో డిపెండింగ్ ఆన్ ది అవైలబిలిటీ ఆఫ్ స్పేస్ దే విల్ హ్యావ్ వాటర్ క్యాన్స్. అంటే ముందు బాటిల్స్ అనుకున్నారు, బట్ ప్లాస్టిక్ మనం బ్యాన్ చేశాం కాబట్టి మళ్ళీ రోడ్డు మీద పడుతుంది, మనం నెగిటివ్గా వెళ్తుంది కాబట్టి వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈజ్ లైన్స్లో ప్లీజ్ కాంట్రిబ్యూట్ సమ్ వాటర్ క్యాన్స్, కూల్ వాటర్ క్యాన్స్. అక్కడక్కడ 50 మీటర్కు 100 మీటర్కు బోత్ సైడ్స్ ఆఫ్ ద రోడ్ పెట్టేస్తే మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి దే కెన్ పేపర్ కప్స్ పెడతారా, స్టీల్ గ్లాసెస్ పెడతారా, కెన్ వర్కౌట్ ఆన్ దట్ ఆస్పెక్ట్. సో డ్రింకింగ్ వాటర్ లేదు. అక్కడ నుంచి స్టాచ్యూకి వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ ఒక స్టేజ్ ఉంటుందా, అక్కడ మళ్ళీ ఒక స్టేజ్ ఉంటుంది. అక్కడ మళ్ళీ కల్చరల్ పర్ఫార్మెన్స్ ఉంటుందా, బ్రేక్ఫాస్ట్ లేదు. సో ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి కూడా అక్కడ లైన్స్ క్లబ్ వాళ్ళు మనకు బ్రేక్ఫాస్ట్ అక్కడ అరేంజ్ చేస్తున్నారు. సో అది ఇన్ కోఆర్డినేషన్ విత్ మున్సిపల్ కమిషనర్ భీమవరం. ప్లీజ్ మేము మిస్ అయ్యి ఎక్కడెక్కడ ఇష్యూస్ వస్తాయని కూడా ఒక మాక్ ట్రైలర్ లాగా ఒకసారి పీడీ ఐసీడీఎస్ గారు కానీ అండ్ పీడీ డిఆర్డిఎల్, పీడీ మెప్పర్ అండ్ ఎన్సీ భీమవరం అండ్ ట్రాఫిక్ సిఐ మీ 5 మంది కూడా ఒకసారి మళ్ళీ వెళ్ళి ఎవరి ఇష్యూస్ వస్తాయని, బికాజ్ ఇట్స్ ప్రాబబ్లీ సెకండ్ కూడా డిఫర్ చేసి పెట్టుకోవాలి. అండ్ వాలంటీర్స్, ముఖ్యంగా ఎన్సీసీ నుంచి మన వాళ్ళ వాలంటీర్స్ ఉంటే వాటి ర్యాలీ అక్కడ నుంచి వచ్చిన తర్వాత దిస్ ఈజ్ ఆల్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ 6:30 to 8. డిఫరెంట్ వాళ్ళ పిల్లల్ని యూనిఫామ్లో తీసుకురాకుంటే బాగుంటుంది. టీ షర్ట్